మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే రథసప్తమి. ఈ రోజున ఉప్పుతో చేసే ఈ చిన్న పరిహారం మీ జాతకాన్ని మార్చేస్తుంది. సూర్య భగవానుడు జన్మించిన ఈ పవిత్రమైన రోజున ప్రకృతిలో సానుకూల శక్తి వెల్లివిరుస్తుంది. శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును ఉపయోగించి రాత్రి 12 గంటల్లోపు కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించటం వల్ల ఇంట్లోని దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు చేసే ఉప్పు పరిహారం వల్ల 7 తరాల వరకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా తరగని ఆస్తి కలిసి వస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి అదృష్టాన్ని ఆహ్వానించడానికి ఈ అద్భుతమైన అవకాశం వదులుకోవద్దు. రథసప్తమి అనేది హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన రోజు. ఎందుకంటే ఆ రోజునే లోక బాంధవుడైన సూర్యభగవానుడు అతిథి కశ్యపులకు జన్మించి తన 7 అశ్వాల రథంపై ప్రపంచానికి వెలుగును పంచటం ప్రారంభించాడు. ఈ పుణ్యదినం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మానవ జీవితంలో ఉండే చీకట్లను, దరిద్రాన్ని, అనారోగ్యాన్ని ప్రారద్రోలి వెలుగులను నింపే ఒక అద్భుతమైన సంకల్ప దినం. రథసప్తమి రోజున సూర్యకిరణాలకు ఉండే శక్తి సాధారణ రోజుల కంటే 1,000,000 రెట్లు ఎక్కువగా ఉంటుందని, ఆ కిరణాల ప్రభావం వల్ల ప్రకృతిలో ఉండే ప్రతి అణువు ఉత్తేజమవుతుందని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున ఉప్పుతో చేసే కొన్ని ఆధ్యాత్మిక క్రియలు మనిషి జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ఉప్పు అనేది సామాన్యమైన వస్తువు కాదు, అది సాక్షాత్తు సముద్రరాజ పుత్రిక అయిన మహాలక్ష్మి స్వరూపం. పాల సముద్రాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన అనేక పవిత్ర వస్తువులలో ఉప్పు ఒకటి. అందుకే దీనిని లవణం అని పిలుస్తూ లక్ష్మీప్రదంగా భావిస్తారు. చాలామంది తమ జీవితంలో ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదని, సంపాదన ఉన్నా చేతిలో డబ్బు నిలవటం లేదని బాధపడుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం మన ఇంట్లో లేదా మన చుట్టూ ఉండే నకారాత్మక శక్తి లేదా నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మన కంటికి కనిపించదు, కానీ అది మన ఆలోచనలను, మన పనులను, మన ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరగటం, అనారోగ్య సమస్యలు వెంటాడటం, ఎంత ప్రయత్నించినా అప్పులు తీరకపోవటం వంటివన్నీ ప్రతికూల శక్తుల ప్రభావమే. ఈ శక్తులను తొలగించడానికి సూర్యభగవానుడి అనుగ్రహం ఉన్న రథసప్తమి తిథి అత్యంత బలమైన సమయం. మరి ఇంతటి శక్తి ఉన్న రథసప్తమి రోజు ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం సూర్యాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రథసప్తమి రాత్రి 12 గంటలలోపు ఉప్పుతో చేసే ఈ రహస్య ప్రక్రియ వెనుక ఎంతో గూఢమైన అర్థం ఉంది. శాస్త్రీయంగా చూసిన ఉప్పుకు వాతావరణంలో ఉన్న తేమను మరియు విషపూరితమైన బ్యాక్టీరియాను పీల్చుకునే శక్తి ఉంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఉప్పుకు మన చుట్టూ ఉన్న దుష్ట శక్తులను, దిష్టి దోషాలను, గ్రహ దోషాలను ఆకర్షించి నిర్వీర్యం చేసే శక్తి ఉంది. అందుకే పూర్వకాలం నుండి పెద్దలు దిష్టి తీయడానికి ఉప్పును వాడుతూ ఉన్నారు. రథసప్తమి రోజున సూర్యుడి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి సప్తమి కాబట్టి ఈ సమయంలో విశ్వంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ పతాక స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో మీరు ఉప్పును ఒక సాధనంగా ఉపయోగించుకుంటే మీ ఇంట్లో తరతరాలుగా పేరుకుపోయిన దరిద్రము లేదా జ్యేష్ఠాదేవి ప్రభావం తొలగిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, డబ్బు రాకపోవడానికి ప్రధాన కారణం వాస్తు దోషాలు లేదా మనపై ఇతరులు పడే కుళ్ళు, కుతంత్రాలు మరియు అసూయ. వీటినే మనం కన్నుదిష్టి అంటాము. ఈ దిష్టి దోషం అనేది ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీగా మారి మన చుట్టూ ఒక గోడలా ఏర్పడుతుంది. దీనివల్ల మనం చేసే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుంది. రథసప్తమి రోజున సూర్యుడు తన రథాన్ని మళ్లించినట్లుగానే మన జీవితంలోని కష్టాల దిశను కూడా మార్చుకోవడానికి ఉప్పు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఈ పరిహారం వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే, సముద్రం నుండి పుట్టిన ఉప్పు తిరిగి తన మూలాలకు అనుసంధానమైనప్పుడు అపారమైన శక్తిని విడుదల చేస్తుంది. రథసప్తమి రాత్రి 12 గంటల్లోపు అంటే తిథి ముగిసేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయటం వల్ల కలిగే లాభాలు అనంతం. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే, ఉప్పు ద్వారా మనం ఆహ్వానించే లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. తరతరాలకు తరగని ఆస్తి కంటే కేవలం నగదు మాత్రమే కాదు, వంశ అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు మరియు నిలకడమైన సంపద ఉప్పును సరైన విధంగా ఈ పవిత్ర ఘడియల్లో ఉపయోగిస్తే అది మీ ఇంట్లోని ప్రతి మూల నుండి ప్రతికూలతలను పీల్చుకొని
ఆ స్థానంలో సానుకూలతను నింపుతుంది. అప్పుల బాధలతో సతమతమయ్యేవారు, కోర్టు కేసులు ఎదుర్కొనేవారు లేదా వ్యాపారంలో తీవ్ర నష్టాలు చూస్తున్నవారు ఈ రథసప్తమి గడియలను అస్సలు వదులుకోకూడదు. ఎందుకంటే సూర్యుడు గ్రహాలకు రాజు. ఆయన జన్మదినం నాడు ప్రకృతి మొత్తం ఒక వింతైన శక్తితో నిండి ఉంటుంది. ఈ సమయంలో ఉప్పును ఒక మాధ్యమంగా మార్చుకొని మీరు చేసే పని మీ జాతకాన్నే మార్చే అవకాశం ఉంది. ఒక వ్యక్తి జాతకంలో దారిద్ర్యయోగం ఉన్నా అది ఈ పవిత్ర పరిహారాల వల్ల తొలగిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. డబ్బు అనేది కేవలం కష్టం వల్ల మాత్రమే కాదు, దానికి అదృష్టము మరియు దైవబలం తోడవ్వాలి. ఆ దైవబలాన్ని మరియు ప్రకృతిలోని అయస్కాంత శక్తిని మీ వైపు తిప్పుకోవడానికి ఉప్పుతో చేసే ఈ ప్రక్రియ ఎంతో దోహదపడుతుంది. సమాజంలో చాలామందికి ఉప్పు విలువ తెలియదు. దానిని కేవలం రుచి కోసం వాడే పదార్థంగానే చూస్తారు. కానీ తాంత్రిక శాస్త్రంలో మరియు జ్యోతిష్య శాస్త్రంలో ఉప్పును రాహుదోష నివారణకు, శనిదోష ఉపశమనానికి కూడా వాడుతూ ఉంటారు. రథసప్తమి నాడు సూర్యకిరణాల సాక్షిగా ఉప్పులో కలిగే మార్పులు మీ ఇంటి వాతావరణాన్ని పరిశుద్ధం చేస్తాయి. మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు తొలగిపోయి ఒక కొత్త ఉత్సాహం రావడానికి, తద్వారా మీరు ధన సంపాదన దిశగా అడుగులు వేయడానికి ఈ పరిహారం పునాది అవుతుంది. రాత్రి 12 లోపు ఈ పని చేయటం వల్ల సూర్యచంద్రుల ప్రభావం మరియు తిథి బలం తోడై మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రథసప్తమిని కేవలం పండుగలా కాకుండా మీ జీవితంలో ఉన్న కష్టాలను శాశ్వతంగా తుడిచిపెట్టే ఒక గొప్ప అవకాశంగా భావించండి. ఉప్పు ద్వారా మీరు చేసే ఈ చిన్న మార్పు మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది, శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతులను చేకూరుస్తుంది. ఈ రోజును అశ్రద్ధ చేయకుండా రాత్రి 12 గంటల్లోపే ఉప్పుతో ఈ ప్రక్రియను నిర్వహించి తరతరాలకు సరిపడా సంపదను, సంతోషాన్ని మీ సొంతం చేసుకోండి. నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక చీకటి లాంటిది. ఉప్పు మరియు సూర్యశక్తి అనే వెలుగు ముందు ఆ చీకటి నిలబడలేదు. మీ సమస్యలన్నీ త్వరలోనే తీరిపోయి ఆర్థికంగా మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఈ రథసప్తమి ఒక దివ్య మార్గం అవుతుంది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. రథసప్తమి రోజున ఉప్పుతో చేసే ఈ పరిహారం కోసం మనం తీసుకునే వస్తువుల గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈ పద్ధతిని మీరు ఈరోజు ఉదయం నుండి సాయంత్రం 12 గంటల్లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా ఒక గాజు గిన్నెను తీసుకోవాలి. గాజు గిన్నె ఎందుకంటే అది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రగ్రహానికి గుర్తుగా ఉంటుంది. ఇందులో వేయడానికి మనం కల్లులుప్పును వాడతాము. మన ఇంట్లో ఉండే దిష్టిని, కష్టాలను మరియు నెగిటివ్ ఎనర్జీని దూరం చేయడానికి కల్లులుప్పు ఒక గొప్ప మందులా పనిచేస్తుంది. దీనితో పాటు మనం 5 వేప ఆకులను తీసుకోవాలి. వేప ఆకులు ఇంట్లోని చెడును ప్రారద్రోలి మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతాయి. అలాగే 5 యాలకులను కూడా సిద్ధం చేసుకోవాలి. యాలకులు మంచి వాసనను ఇస్తాయి. ఈ సుగంధం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ధనలాభం కలగడానికి, అప్పుల బాధలు తగ్గడానికి యాలకులు చాలా అవసరం. వీటితో పాటు పసుపు మరియు కుంకుమను తీసుకోవాలి. ఇవి మన ఇంట్లో ఎప్పుడూ శుభాలు జరగడానికి, దైవబలం పెరగడానికి ఉపయోగపడతాయి. ఇక చివరిగా పచ్చ కర్పూరము లేదా మామూలు కర్పూరం బిళ్ళలను తీసుకోవాలి. కర్పూరానికి గాలిలో ఉన్న నెగిటివ్ శక్తులను తీసివేసే గుణం ఉంటుంది. ముఖ్యంగా పచ్చ కర్పూరం డబ్బును ఆకర్షించడానికి బాగా పనిచేస్తుంది. ఈ వస్తువులన్నీ రథసప్తమి రోజున ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటాయి. ఈ వస్తువులను ఉపయోగించి చేసే ఈ పని వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రము పోయి సంపద పెరుగుతుంది. రాత్రి 12 గంటల్లోపు మీరు ఈ చిన్న పనిని పూర్తి చేస్తే తరతరాలకు సరిపడా ఆస్తి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ వస్తువులన్నీ మనకు ప్రకృతి ఇచ్చిన వరాలు. వీటిని సరైన సమయంలో వాడితే మన కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుండి బయటపడడానికి ఈ వస్తువులే మీకు మార్గం చూపుతాయి. ఈ పరిహారం చేసే పద్ధతిని చాలా శ్రద్ధగా వినండి. పరిహారం చేసే విషయంలో పొరపాటులు చేస్తే దాని ఫలితం ఆలస్యమవుతుంది లేదా పరిహారం చేసిన ఫలితం దక్కకపోవచ్చు. కనుక పరిహారం చేసే పద్ధతిని సరిగ్గా తెలుసుకుని ఆచరించండి. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవటం చాలా ముఖ్యం. ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మీ ఇంటి పూజా గదిలో నిత్య పూజను భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకోవాలి. ఈ పరిహారం అనేది మీరు స్నానం చేసి ఇంట్లో పూజను సంపూర్ణంగా ముగించిన తర్వాతే మొదలు పెట్టాలి. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ పరిహారం ప్రారంభించిన క్షణం నుండి అది పూర్తిగా ముగిసే వరకు మీ పూజా గదిలో దీపాలు కొండెక్కకుండా వెలుగుతూనే ఉండాలి. దీపం అనేది జ్ఞానానికి మరియు లక్ష్మికి ప్రతీక. ఆ వెలుగులోనే మీ ఇంట్లోని దుష్ట శక్తులు బయటకు వెళ్ళిపోతాయి.
ముందుగా ఈ పరిహారం కోసం ఒక శుభ్రమైన గాజు గిన్నెను తీసుకోవాలి. గాజు గిన్నె ఎందుకంటే అది లోపల ఉన్న వస్తువుల శక్తిని బయటకు ప్రసరింపజేయడానికి, అలాగే బయట నెగిటివ్ ఎనర్జీని గ్రహించడానికి సహకరిస్తుంది. ఆ గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును వేయండి. సముద్రం నుండి పుట్టిన ఉప్పు లక్ష్మీదేవికి సోదరి వంటిది కాబట్టి ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివిటీ ఉండదు. ఆ ఉప్పు మధ్యలో కొంచెం పసుపు మరియు కొంచెం కుంకుమను జాగ్రత్తగా వేయాలి. పసుపు కుంకుమలు మంగళకరమైనవి మాత్రమే కాదు, అవి ఆ పరిహారానికి ఒక రకమైన దైవశక్తిని కల్పిస్తాయి. ఇప్పుడు ఈ ఉప్పు గిన్నెలో 5 వేపాకులను తీసుకోవాలి. వేపాకు అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఇది గాలిలోని దోషాలను మరియు ఇంట్లోని నెగిటివ్ తరంగాలను లాగేస్తుంది. ఈ 5 వేపాకులను గిన్నెలో 5 వైపులా కొంచెం గ్యాప్ ఇస్తూ నిలబెట్టినట్లుగా ఉంచాలి. ఆ తర్వాత 5 యాలకులను తీసుకోండి. ఒక్కో వేపాకుకు మధ్యలో ఒక్కో యాలుక్కాయను ఉంచాలి. అంటే వేపాకు యాలుక్కాయ, వేపాకు యాలుక్కాయ, ఇలా 5 వేపాకులు 5 యాలుక్కాయలు ఒక చక్రంలా అమర్చాలి. యాలుకలు బుధగ్రహానికి మరియు ధనాకర్షణకు సంకేతం. ఇవి మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి తోడ్పడతాయి. ఇలా సిద్ధం చేసిన గిన్నెలో మధ్యలో ఉంచిన పసుపు కుంకుమల పైన ఒక కర్పూరం బిళ్ళను ఉంచండి. మీ పూజా గదిలో దీపాల ముందు నిలబడి సంకల్పం చెప్పుకోవాలి. ఓ సూర్యభగవానుడా, ఈ రథసప్తమి పర్వదినాన నా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని, కంటి దిష్టిని, దరిద్రాన్ని తొలగించి మా కుటుంబానికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి ఆందోళనలు పెట్టుకోకూడదు. ఇప్పుడు మీ పూజా గదిలో వెలుగుతున్న దీపం దగ్గరకు వెళ్ళి వేరే ఒక కర్పూరాన్ని వెలిగించి ఆ వెలుగుతున్న జ్యోతితో మీ గిన్నెలో ఉన్న కర్పూరాన్ని వెలిగించాలి. కర్పూరం వెలిగిన తర్వాత ఆ గిన్నెను పూజా గదిలో ఒక సురక్షితమైన చోట ఉంచాలి. కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు అక్కడ ఉండకూడదు. వెంటనే ఆ గది నుండి బయటకు వచ్చేయాలి. ఇక 5 నిమిషాల పాటు ఆ గది వైపు వెళ్లకుండా ఉండటం వల్ల అక్కడ శక్తి శుద్ధీకరణ జరుగుతుంది. 5 నిమిషాల తర్వాత మీరు యథావిధిగా మీ పనులను చేసుకోవచ్చు. సాయంత్రం కూడా మీరు తప్పనిసరిగా పూజ చేయాలి మరియు దీపారాధన కొనసాగించాలి. ఒకవేళ మీ ఇంట్లో పూజ గది మరియు వంటగది కలిసి ఉంటే ఈ గిన్నెను ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. వంటగదిలో ఎవరికీ కనబడని ఒక మూలన, అంటే బయట వ్యక్తులు వస్తే ఆ గిన్నె అస్సలు కనిపించకూడదు. అటువంటి రహస్యమైన చోట ఆ గిన్నెను భద్రపరచాలి. గుర్తుంచుకోండి, బెడ్రూమ్లో కానీ లేదా హాల్లో కానీ ఈ గిన్నెను అస్సలు పెట్టకూడదు. ఈ పరిహారం చేసిన తర్వాత 2 నుండి 3 రోజుల వరకు లేదా వారం రోజుల వరకు అస్సలు కదపకూడదు. ఆ ఉప్పు గాలిలోని నెగిటివిటీని పీల్చుకున్నప్పుడు రంగు మారుతుంది లేదా నీరుగా మారుతుంది. రథసప్తమి రోజున ప్రారంభించిన ఈ ప్రక్రియ మీ ఇంట్లో ఉన్న 7 రకాల దోషాలను తొలగించేస్తుందని నమ్ముతూ ఉంటారు. ఉప్పు రంగు మారడానికి పట్టే సమయం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. అది నల్లగా మారినా లేదా గట్టిగా గడ్డకట్టినా మీ ఇంట్లో ఉన్న దిష్టిని అది లాగేసుకుందని అర్థం. ఈ ఉప్పు రంగు మారిన తర్వాత దాన్ని పారేసే రోజున కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఆ రోజు ఉదయం స్నానం చేయకముందే ఆ గిన్నెను తీసుకుని బయటకు వెళ్ళాలి. ఎవరూ తిరగని చోట లేదా పారే నీటిలో ఆ ఉప్పును, వేపాకులను వేసేయాలి. జనసంచారం ఉన్న చోట వేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉప్పును పారేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే నేరుగా లోపలికి రాకుండా బయటనే కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత లోపలికి వచ్చి తలస్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీ శరీరం మీద ఉన్న ఏవైనా ప్రతికూల ప్రభావాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. స్నానం చేసిన తర్వాత మళ్ళీ పూజా గదిలో దీపం వెలిగించి మొగ్గుకోవాలి. రథసప్తమి రోజుని పరిహారం చేయటం వల్ల సూర్యుని కిరణాల శక్తి మీకు తోడవుతుంది. సూర్యుడి ఆరోగ్యానికి కారకుడు కాబట్టి ఇంట్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఇది గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఉప్పుకు నెగిటివ్ ఆలోచనలను తుడిచిపెట్టే శక్తి ఉంది. వేపాకులకు క్రిములను మరియు దుష్ట శక్తులను అడ్డుకునే శక్తి ఉంది. యాలకులకు సానుకూల సుగంధాన్ని మరియు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంది. ఈ వస్తువులన్నీ కలిసి మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాయి. పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ అనవసరమైన మాటలు మాట్లాడకండి. నిశ్శబ్దంగా ఏకాగ్రతతో ఈ ప్రక్రియను పూర్తి చేయండి. నమ్మకంతో చేసే ఏ చిన్న పనైనా గొప్ప ఫలితాలను ఇస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ రథసప్తమి రోజు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. రథసప్తమి వ్రత మహత్యం తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది. ఈ కథ విన్నా, చదివినా, చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అడిగెను: ఓ కృష్ణ, మాఘశుద్ధ సప్తమి నాడు చేసే రథసప్తమి వ్రత విధానమును
నాకు తెలియజేయము అనగా శ్రీకృష్ణుడిలా జవాబిచ్చెను. ధర్మరాజా, మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించాడు. అందుకే దీనికి రథసప్తమి అని, సూర్య జయంతి అని పేరు. రథసప్తమి ఒక గొప్ప పర్వదినము. ఈ రథసప్తమి వ్రతం చేయాలనుకునేవారు మాఘశుద్ధ షష్ఠి రోజున స్నానం చేసుకొని దేవపూజ నిర్వర్తించి సూర్య ఆలయానికి వెళ్ళి భగవానుణ్ణి ఆరాధించాలి. రాత్రి నిరాహారుడై నేలపైన పరుండాలి. తర్వాత సప్తమి నాడు ఉదయాన్నే లేచి సర్వాలంకృతమైన రథం నిర్మించి మండపం మధ్యన ఉంచి కుంకుమ గంధాదులతో పూజించి పూల హారాలతో అలంకరించి సంపూర్ణ లక్షణమైన సూర్య విగ్రహాన్ని రథంలో ఉంచి అర్చించాలి, నివేదన చేయాలి. రాత్రి జాగారం చేసి అష్టము నాడు ఉదయాన్నే స్నానం చేసి బ్రాహ్మణులకు కోరిన దానాలు ఇవ్వాలి. ఆ రథాన్ని 2 రక్త వస్త్రాలను అనగా ఎర్రని వస్త్రాలను, రక్తవర్ణపు ఆవును గురువుకు దానమివ్వాలి. ఈ వ్రతం ఆచరిస్తే భాస్కర ప్రసాదం వల్ల నీ కుమారుడు మహా తేజస్వి అవుతాడు, అపూర్వ బల పరాక్రమవంతుడవుతాడు. సమస్త భోగాలను అనుభవించి నిరాటంకంగా రాజ్యం పరిపాలించి సూర్యలోకం పొంది అక్కడ ఒక కల్ప పర్యాంతం ఉండి తర్వాత చక్రవర్తిత్వం పొందుతాడు అని చెప్పాడు. ఇంకా ఈ రోజున సూర్యదేవుడికి క్షీరాన్నం నివేదన చెయ్యాలి. ఈ ప్రసాదాన్ని ఎందుకు నివేదన చేయాలనే దానికి కూడా ఒక కారణమున్నది. దక్షయజ్ఞం జరిగినప్పుడు అల్లుడైన శివునికి పరాభవం కలిగింది. శివుడు ఉగ్రుడై మామ మీదకు వీరభద్రుణ్ణి పరివారంతో సహా పంపించాడు. వీరభద్రుడి వీర విహారంతో దేవతలందరూ దెబ్బతిన్నారు. ఆ సందర్భంలోనే సూర్యుడికి పళ్ళన్నీ రాలిపోయి బోసివాడయ్యాడు. కనుకనే పళ్ళు లేవు గనుక సూర్యదేవుడికి మెత్తగా ఉండే క్షీరప్రసాదం పెట్టాలని చెప్తూ ఉంటారు. కొందరు మాఘమాసంలోనూ 4 ఆదివారాలు కూడా సూర్యునికి ప్రత్యేక పూజను నిర్వహించి పాలు పొంగించి క్షీరాన్నం చేసి నైవేద్యం పెడతారు అని కృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు మళ్ళీ ధర్మరాజు కృష్ణుడితో, కృష్ణ, ఈ వ్రతమును ఆచరించినచో చక్రవర్తి కాగలరని నీవు చెప్పి ఉంటివి. ఇందుకు ముందు భూలోకంలో ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా? రథ సప్తమి వ్రత ఫలము ఎవరికైనా ప్రాప్తించినదా అని పలుకగా శ్రీకృష్ణుడు రథసప్తమి వ్రతమును గురించిన కథను ఈ విధంగా చెప్పసాగెను. ధర్మరాజా, పూర్వం కాంబోజ దేశమున యశోవర్తి అనే ఒక చక్రవర్తి ఉండెను. పుత్రుడి కోసం ఆ రాజు రథసప్తమి వ్రతాన్ని చేయగా ఆయనకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు. కానీ ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడవుతున్న దశలో అనేక రోగాల బారిన పడుతూ ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారుణ్ణి చూసి రాజు చాలా బాధపడుతూ ఉండేవాడు. లేక పుట్టిన ఒక్క కుమారుడు ఇలా రోగాలతో బాధపడుతున్నాడే అని లోలోపల కుమిలిపోతూ ఉండేవాడు. ఒకరోజు రాజు తన రాజ్యంలోని గొప్ప పండితులందరినీ పిలిచి నా కొడుకు వ్యాధులకు కారణం ఏమిటని ఆ బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించినాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగనో అదే రథసప్తమి వ్రతము చేసి నీ కొడుకు చేత 7 గుర్రాలతో ఉన్న బంగారు సూర్యరథాన్ని దానం చేయించు. అప్పుడు అతని పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దాంతో రాజకుమారుడు రోగాల నుండి స్వస్థత పొందుతాడు. ఆ కుమారుడే కొంతకాలానికి ఆ రాజ్యానికి రాజుగా మారుతాడు. ఈ కథను రథసప్తమి రోజు భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతోషించి మంచి ధనధాన్య సంపదలను ఇస్తాడు. ఈ విధంగా బంగారంతో చేయబడిన గుర్రాలతో కూడుకుని ఉన్న శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తులవుతారు అని కృష్ణుడు రథసప్తమి మహత్యం గురించి ధర్మరాజుకు చెప్తాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.